ఏపీలో ఎన్నికల వేడి మొదలైపోయింది. ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎన్నికల తేదీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఆయా పార్టీల అభ్యర్థుల జాబితా కూడా దాదాపు ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో ఇక ప్రచార పర్వం మొదలు కానుంది. ఇప్పటికే వరుస సమావేశాలు, సభల ద్వారా ఎన్నికల హడావిడి కనబడుతుంది. దీంతో పార్టీల అధినాయకులు యుద్ధ రణరంగంలోకి దూసుకుపోతున్నారు. క్షేత్రస్థాయిలో మరింతగా చొచ్చుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే మేమంతా సిద్ధమంటూ సీఎం జగన్ ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో జగన్ బస్సు యాత్ర జరగనుంది. మార్చి 27న ప్రొద్దుటూరులో సభ నిర్వహిస్తారు. మార్చి 28న నంద్యాలలో బహిరంగ సభ జరగనుంది. ఇలా 21 రోజుల పాటు సీఎం జగన్ ప్రజల్లోనే ఉంటారు. జగన్కు పోటీగా ఇక చంద్రబాబు కూడా 27 నుంచి ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు టీడీపీ రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పర్యటనను ఖరారు చేశారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా టీడీపీ ప్రణాళిక రూపొందించింది. మార్చి 27వ తేదీన పలమనేరు, నగరి, నెల్లూరులో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 28వ తేదీ రాప్తాడు, సింగనమల, కదిరిలలో చంద్రబాబు పర్యటిస్తారు. ఇక మార్చి 29వ తేదీ శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రజాగళం యాత్ర సాగనుంది. 30వ తేదీన మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారు చంద్రబాబు. మార్చి 31వ తేదీ కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు జనసేన నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. మరి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తారా లేదా చంద్రబాబుతో పాటు అక్కడెక్కడ ప్రజాగళం యాత్రలో దర్శనమిస్తారో చూడాలి.